ఉగ్రతను మనం చూస్తున్నాం. అంటే 7 పాత్రలు అక్కడ కుమ్మరించడం మనం చూస్తున్నాం. 7 vials అంటాము, ఆర్ 7 bowls ఆఫ్ గాడ్స్ wrath విచ్ ఇస్ ఫిల్డ్ విత్ ద గాడ్స్ wrath. అది దేవుని యొక్క ఉగ్రతతో నింపబడింది అంటాం. సో దేవుని యొక్క కోపము భూమి మీద 7 years ట్రిబులేషన్ పీరియడ్ మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ సాయంకాలం మనము ప్రత్యక్షత గ్రంథము 16వ అధ్యాయము రెవల్యూషన్ 16th chapter ఫ్రమ్ 2nd verse to 7th verse, 2వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూసుకున్నాము. బుక్ ఆఫ్ రెవల్యూషన్ 16th chapter ఫ్రమ్ 2nd verse to 7th verse, 2వ వచనం నుండి 7వ వచనం వరకు చూసుకుందాం. మరియు మొదటివాడు వెళ్ళి తన చిన్న బుడ్డిని భూమి మీద కుమ్మరించగా హానికరమైనదియు మరియు దుఃఖకరమైన పుండు మృగపు గుర్తును కలిగి వాని ప్రతిమను ఆరాధించిన వారి మీద పడెను. మరియు రెండవ దూత చిన్న బుడ్డిని సముద్రము మీదకు కుమ్మరించగా అది చచ్చిన వాని రక్తము వలె ఆయను. మరియు సముద్రంలో జీవించుచున్న ప్రతి ప్రాణి చనిపోయాను. మరియు మూడవ దూత తన చిన్న బుడ్డిని నదుల మీదను మరియు జల ఊటల మీద కుమ్మరించగా అవి రక్తమాయను. మరియు ఆ జలముల దూత, ఓ ప్రభువా, నీవే నీతిమంతుడవు, ఉన్నవాడవు, ఉండినవాడవు మరియు ఉండబోవాడవు, ఎందుకనగా నీవే ఇట్లు తీర్పు తీర్చి ఉన్నావు. ఏలయనగా వారు పరిశుద్ధుల యొక్కయు మరియు ప్రవక్తల రక్తము చిందించినందున నీవు వారికి త్రాగుటకు రక్తమునిచ్చి ఉన్నావు. ఎందుకనగా ఇదే వారికి తగి ఉన్నదని అని చెప్పుట వింటిని. మరియు బలిపీఠంలో నుండి వేరొకడు, సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవా, అలాగుననే నీ తీర్పులు సత్యమంతమైనవి మరియు నీతిమంతమై ఉన్నవి అని చెప్పుట నేను వింటిని. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి ఒకసారి ఈ సాయంకాలం మీ యొక్క సన్నిధికి మమ్మల్ని చేర్చినారు. మీకు వందనాలు. సాయంకాలం బైబిల్ పట్టణంలో మరి మీరు మాకు నేర్పిస్తున్న విషయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క సమయంలో మరి మేము చదవబడిన లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రానున్న ఉగ్రత దినాలను మరి మీరు మా సంఘంగా మరి మాకు నేర్పిస్తున్నారు. ఎన్నో విషయాలు మరి మాకు తెలియజేస్తున్నారు. ఈ యొక్క గ్రంథంలో నుండి మీ యొక్క వాక్యాన్ని చదివేవారు, మరి ధ్యానించేవారు, దాన్ని గైకొన్నవారు ఆశీర్వదింపబడిన వారని మీ యొక్క వాక్యంలో సెలవిచ్చినారు. కాబట్టి సాయంకాలం మరి నిజంగా మరి మేము మీ యొక్క సన్నిధిలో ఆశీర్వదింపబడిన వారు అని గుర్తెరిగి ఇప్పుడు మరి రానయ్యున్న భయంకరమైన ఉగ్రత తీర్పును మరి మేము తెలుసుకొని మరి మనుషులకు మరి తెలియజేసి ఇప్పుడు మరి వారిని ఆ తీర్పు నుండి తప్పించే విధంగా ఇప్పుడు మరి సువార్తను ప్రకటించుటకు మీరే మాకు కృప చేయించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. సమయాన్ని దీవించమని మా ప్రమరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 16th chapterలో లాస్ట్ ప్లేగ్స్ అనమాట. అంటే దేవుని యొక్క చివరి తెగుళ్ళు మరి ఏవైతే ఉన్నాయో భూమి మీద కుమ్మరించబడుతున్నాయి. కాబట్టి ఇది యూనివర్సల్ జడ్జ్మెంట్ అనమాట. అంటే భూమి అంతటా జరిగే తీర్పును గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ 2nd verse మనం ఆల్రెడీ చూస్తున్నాం, 1st verse చూసినాము. 2nd verse ఏంటంటే ది ఫస్ట్ వెంట్ అండ్ poured out his vial upon the earth. మరి భూమి మీద మొదటి దూత వెళ్ళి తన పాత్రను కుమ్మరించినాడంట. కుమ్మరించినప్పుడు and there fell a noisome and grievous sore upon the men which had the mark of the beast and upon them which worship his image. మరి ఆ మృగమును ఆరాధించేవారు, ఆ మృగం యొక్క గుర్తును ఎవరైతే కలిగి ఉన్నారో ఆ వ్యక్తుల మీద ఈ యొక్క పాత్ర కుమ్మరించడం మనం చూస్తున్నాం. ఏంటి ఆ పాత్ర అంటే మరి అక్కడ ఏం జరిగిందంటే సోర్స్ అంటే పుండ్లు, మరి చాలా భయంకరమైన సోర్స్ అవి. అంటే ఎటువంటి మరి పుండ్లు అంటే మరి నేను అనుకుంటాను ఖచ్చితంగా మరి మనుషులకు అది ఒక వేదనతో కూడినది. అందుకే ఇక్కడ ఒక మాట రాయబడింది నాయిసమ్ అనేది. అంటే ఒక వేదనతో కూడిన నొప్పితో కూడిన అనమాట, పెయిన్ఫుల్ సోర్స్ అనమాట. అంటే మనం సాధారణంగా మన నోట్లో కొన్నిసార్లు బ్రిస్టిల్స్ వస్తాయి. అంటే చిన్న చిన్న ఏమంటాం, అది వేడి కురుపులు అంటారు, ఏవో అంటుంటారు కదా, కొన్ని వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు మనం భోజనం కూడా చేయలేం, అంత నొప్పి ఉంటుంది అది. కానీ ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ఈ యొక్క భూమి మీద ఈ పాత్ర కుమ్మరించబడినప్పుడు అంట జనులందరికీ ఈ సోర్స్ వస్తాయి, అంటే పుండ్లు వస్తాయి అన్నమాట. చాలా భయంకరమైన బాయిల్స్ వస్తుంటాయి. అంటే
మరి అవి ఎంత వేదన కలిగి ఉంటాయంటే దాదాపు 3.5 సంవత్సరంలో మరి మనుషుల మీద అటువంటి వేదన ఉంటుంది. ఎందుకంటే ట్రిబులేషన్ పీరియడ్ అంతా అయిపోవాలి. సో నెక్స్ట్ సెకండ్ హాఫ్లో మనం జరిగే విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి చాలా భయంకరమైన వేదన ఉంటుంది. నాయిసం అంటే వాళ్ళు ఎంత నొప్పి పెయిన్తో ఉంటుందంటే మరి దానికి ఎటువంటి ఆయింట్మెంట్ ఉండదు, ఎటువంటి మెడిసిన్ ఉండదు. సో ట్రిబులేషన్ పీరియడ్లో వచ్చే ప్లేగ్స్, పెస్టిలెన్స్ కానీ తర్వాత గాడ్స్ రాత్ ఏదైతే ఉందో, దేవుని యొక్క కోపం కుమ్మరించబడుతుందో, సో వీటన్నిటికీ ఎటువంటి మెడిసిన్ ఉండదు. అంటే ఏ మనుషుడు ఏ మెడిసిన్ కనుక్కొనలేడు అనమాట. అంత భయంకరమైన వేదన ఉంటుంది. ఎందుకంటే మనుషులకు అటువంటి భయంకరమైన నొప్పితో కూడిన వేదన ఉంటుంది. ఎందుకు అవన్నీ జరుగుతాయంటే ఇక్కడ మనం చూస్తాం ఏంజల్స్ రెస్పాన్స్, అంటే దూత యొక్క రెస్పాన్స్, దాని గురించి మనం చూస్తాం ఎందుకు ఆ విధంగా జరిగింది అనేది. ఓకే, సో ఆల్రెడీ మనం అది చూస్తున్నాం. ఎవరి మీద వచ్చిందంటే ఎవరైతే ఆ క్రీస్తు విరోధి యొక్క ప్రతిమను ఆరాధిస్తారో లేకుంటే క్రీస్తు విరోధిని ఆరాధించినారో వారి మీద మరి భూమి అంతటా మరి ఆ యొక్క యాంటీ క్రైస్ట్ని వర్షిప్ చేసేవారు ఉంటారు. ఎందుకంటే ఆ మృగం తీసుకునే వారే మరి వారికే భోజనం దొరుకుతుంది, వారికే రేషన్ దొరుకుతుంది, వారికే ఏం దొరికినా ఆ మృగం యొక్క సంఖ్య ఉంటేనే మనకు భోజనం ఉంటుంది. బయింగ్ అండ్ సెల్లింగ్, కొనాలన్నా అమ్మాలన్నా నీకు ఆ మృగం యొక్క సంఖ్య ఉంటేనే నువ్వు కొంటావు, అమ్ముతావు. అంటే నువ్వు భోజనం చేయాలి అంటే, నువ్వు బయటికి వెళ్ళి రేషన్ షాప్లో ఒక వస్తువు కొనుక్కోవాలి అంటే నీకు ఆ నంబర్ ఉండాలి, ఆ బార్ కోడ్ ఉండాలి. అది అప్పుడు ఉంటేనే నీకు దాంట్లో దొరుకుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ప్రతి వారు మరి జీవనోపాధి జరగాలి అంటే, భోజనం చేయాలి అంటే వారికి ఆ మృగం యొక్క సంఖ్య తీసుకోవాల్సిందే. మరి ఎవరం కూడా తప్పించుకోలేరు ఆ టైంలో. సో దేవునికి వందనాలు, మనము ఆ శ్రమకాలం గుండా దేవుడు సంఘాన్ని తీసుకొని వెళ్ళాడు. అది దేవునికి, అందుకే మనం వందనాలు చెల్లించాలి. కాబట్టి ఇక్కడ 3వ వచనం చూస్తాము. సెకండ్ ఏంజల్, రెండవ దూత ఏం చేసినాడంట, సెకండ్ ఏంజల్ poured out his vial upon the sea. సముద్రం మీద రెండవ దూత మరి తన యొక్క పాత్రను కుమ్మరించినాడంట. అండ్ ఇట్ బికేమ్ యాజ్ బ్లడ్ ఆఫ్ ఏ డెడ్ మ్యాన్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ సెకండ్ వాయిల్, సెకండ్ వాయిల్ కుమ్మరించబడినప్పుడు ఇది ఎక్కడ కుమ్మరించబడిందంటే ఆన్ ఏ సీ, సముద్రం మీద. ఓకే, సముద్రం మీద కుమ్మరించబడినప్పుడు ఆ పాత్ర, ఓకే, సెకండ్ పాత్ర కుమ్మరించబడినప్పుడు సెకండ్ పాత్ర కుమ్మరించినప్పుడు మరి అక్కడ మనం చూసినాం, అక్కడ సముద్రం మీద కుమ్మరించబడిందంట. సముద్రం మీద కుమ్మరించబడినప్పుడు అది ఏ విధంగా అయిందంట, అండ్ ఇట్ బికేమ్ యాజ్ ఏ బ్లడ్ ఆఫ్ ఎ డెడ్ మ్యాన్. బ్లడ్ ఆఫ్ ఎ డెడ్ మ్యాన్. సో ఆ సముద్రం మీద ఆ పాత్ర కుమ్మరించినప్పుడు అంట ఆ సముద్రం అంతా కూడా ఏ విధంగా అయిపోయిందంటే ఒక మృతమైన వ్యక్తి యొక్క రక్తము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉందంట సముద్రం అంతా కూడా. అంటే ఆ డెడ్ మ్యాన్ యొక్క బ్లడ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉందంట. సో అక్కడ ఏం జరుగుతుందంటే, మనం లాస్ట్ టైం నేను మీకు బిఫోర్ లాస్ట్ వీక్ హోంవర్క్ ఇచ్చినాను ఏంటంటే, ఈ సీ మీద అంటే సముద్రం మీద ఆధారపడే ఫిషరీస్ అంటే లేకుంటే ఎవరైతే మత్స్యకారులు ఉంటారో, ఫిషరీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా సముద్రం మీద వ్యాపారం చేసేవారు ఉంటారు. ఎందుకంటే కొన్ని దేశాలు సముద్రం మీద ఆధారపడి ఉన్నాయి, ఎందుకంటే ట్రేడింగ్ జరుగుతాయి. కొన్ని దేశాలు ఆ సముద్రం మీదనే ఆధారపడి వారికి జీవనోపాధి ఉంటుంది. అటువంటి దేశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ సముద్రం మీద కుమ్మరించబడినప్పుడు మరి ఏం జరుగుతుందంటే, అక్కడుండే దాంట్లో ఉండే జీవరాశులు ఎవరైతే ఉన్నారో, ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చనిపోతాయి. అండ్ ఎవ్రీ లివింగ్ సోల్ డైడ్ ఇన్ ద సీ. మరి సముద్రంలో ఉండే ప్రతి జీవరాశులు మరి మరణించినాయంట. అంటే ఇంకా అక్కడ ఫిషింగ్ అనేది ఉండదన్నమాట. సో అంటే కంప్లీట్ సముద్రంలో ఉండే జీవరాశులు ఏవైతే ఉంటాయో అన్నీ మరణిస్తాయి. సో నేను హోంవర్క్ ఇచ్చినాను ఏంటంటే, ఏ దేశము ఎక్కువ ఫిషింగ్ మీద ఆధారపడుతుంది అనేది మనం చూసినాము. ఎవరన్నా చేసినారు హోంవర్క్?
బిఫోర్ లాస్ట్ వీక్ ఇచ్చినాను. ఓకే, ఒక ఎవరు చేయకుంటే ఒక FAO అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. అంటే FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. వారు అంటే యునైటెడ్ నేషన్స్, గమనించండి, ఆ ఆర్గనైజేషన్ ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్, FAO అనే ఒక సంస్థ. FAO అనే సంస్థ డిక్లేర్ చేసిందనమాట. ఏం డిక్లేర్ చేసిందంటే టాప్ 5 కంట్రీస్ డిపెండ్ ఆన్ ది ఫిషింగ్. టాప్ 5 కంట్రీస్ అంటే ప్రాముఖ్యంగా 5 దేశాలు ముఖ్యంగా ఈ యొక్క సీ మీద అంటే సముద్రం మీద ఆధారపడే దేశాలు, అంటే ఫిషింగ్ మీద ఆధారపడే దేశాలు చాలా ఉన్నాయి. అంటే ఫిషింగ్ చేసే కల్టివేషన్స్ అవన్నీ కూడా మరి దేశాలు కొన్ని ఆ విధంగా పనిచేస్తుంటాయంట. దాంట్లో నంబర్ 1 ఏంటంటే 2018 ప్రకారము నంబర్ 1 చైనా. చైనా అనే దేశం నంబర్ 1 ప్లేస్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసినాం కరోనా వైరస్ ఎక్కడి నుండి వచ్చింది, చైనా ఫిష్ మార్కెట్ నుంచి వచ్చిందంట. అంటే సో నంబర్ 1 కంట్రీ చైనా, నంబర్ 2 ఇండోనేషియా, నంబర్ 3 పెరు అనే ఒక కంట్రీ, తర్వాత నంబర్ 4 ఇండియా. మన ఇండియా దేశం కూడా ఫిషింగ్ మీద ఆధారపడింది. ఎందుకంటే మనకు 2 సముద్రాలు 3 ఉన్నాయి మొత్తం కదా, 3 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి మనకు? ఇటు రైట్ సైడ్ అంటే మీకు లెఫ్ట్ సైడ్, ఓకే, మీకు లెఫ్ట్ సైడ్ ఏంది బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, తర్వాత ఇండియన్ ఓషన్. సో ఇవన్నీ కూడా మీరు ఒకవేళ మ్యాప్లో చూస్తే ఈ అరేబియన్ సీ దాని యొక్క లింక్ ఇట్లా ప్రక్కన నుంచి తీసుకొని వెళ్తే మీరు మ్యాప్లో వెళ్ళి చూడండి ఎక్కడి దాకా వెళ్తుంది. అది దాదాపు ఆ మధ్యధార సముద్రం దాకా వెళ్తుందన్నమాట. అంటే ఈ దేవుని యొక్క కోపము సముద్రం మీద కుమ్మరించబడిన ఉంటే యూనివర్సల్ అన్నమాట. సముద్రం అన్నీ కూడా చాలా భయంకరంగా మరి అక్కడ ట్రేడింగ్ ఆగిపోతుంది. ఎందుకంటే 3.5 years లోపల మరి ఎన్నో జీవరాశులు దాంట్లో ఉండేటివి అన్నీ చనిపోతాయి. అంటే సముద్రంలో జీవం అనేది ఉండదు అనమాట. నో లివింగ్ ఇన్ ది సీ. ఓకే, లివింగ్ క్రీచర్స్ అక్కడ ఉండవు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ 2018 స్టాటిస్టిక్స్ ప్రకారము గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్ రీచ్డ్ అంట. గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్ అంటే భూమి అంతటా కూడా లోకమంతటా ఫిషింగ్ ప్రొడక్షన్ ఎంత జరిగిందంటే 2018 ప్రకారం FAO సంస్థ ప్రకారంగా 2018 గ్లోబల్ ఫిషింగ్ ప్రొడక్షన్ ఎంత జరిగిందంట తెలుసా? దాదాపు 179 మిలియన్ టన్స్ ఫిషింగ్ జరిగిందంట. ఫిష్ ట్రేడింగ్ ఏదైతే చేపల యొక్క వ్యాపారం ఏదైతుందో, అంటే సముద్రంలో నుండి చేపలు పట్టడము 2018 ప్రకారము లోకమంతటా 179 మిలియన్ టన్స్. 1 టన్ అంటే ఎన్ని కేజీలు? 1 టన్ అంటే 1000 kgs. 1 టన్ ఈజ్ ఈక్వల్ టు 1000 kgs. 1000 కేజీలు అంటే 179 మిలియన్ టన్స్. ఓకే, 2002లో ఇదే ఫిష్ ట్రేడింగ్ 2002లో దాదాపు 79 మిలియన్ టన్స్ ఉండేనంట. అంటే 2002 నుంచి 2018 లోపల వచ్చే లోపల ట్రేడింగ్ పెరిగిందనమాట. ఫిష్ ట్రేడింగ్ పెరిగింది, అంటే చేపల వ్యాపారం పెరిగింది. కాబట్టి ఇక్కడ ఈ FAO స్టాటిస్టిక్స్ ప్రకారము ఇన్ మెడిటేరియన్ సీ, అంటే మెడిటేరియన్ రీజియన్ ఏదైతే ఉందో మధ్యధార సముద్రం యొక్క ప్రాంతం అంతట్లో కూడా దాదాపు 2.2 మిలియన్ టన్స్ ఆఫ్ ఫిషెస్ ఆర్ హార్వెస్టెడ్ అంట. అంటే 2.2 మిలియన్ టన్స్ ఆఫ్ ఫిషింగ్ హార్వెస్టింగ్ జరిగిందంట ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము. దాంట్లో ఆ హార్వెస్టింగ్ చేసే దాంట్లో ఆ హార్వెస్టింగ్ చేయాలి అంటే దాంట్లో పంట లేకుంటే చేపలను పట్టాలన్నా దాన్ని పెంచాలన్నా వాటన్నిటిలో మరి మనకు లేబర్ అవసరము. ఎంతమంది లేబర్ అంట తెలుసా? 2002 ప్రకారం. సో 2002 ప్రకారం స్టాటిస్టిక్స్ ప్రకారము 1 బిలియన్ జాబ్స్ అంటే ఎంప్లాయీస్ ఉన్నారంట. మధ్యధార సముద్రంలో ఆ రీజన్లో పనిచేసేవారు దాదాపు 1 బిలియన్ పీపుల్ ఎంప్లాయిడ్ ఇన్ ఫిషింగ్ ఇండస్ట్రీ. ఫిషింగ్ ఇండస్ట్రీ లోపల 1 బిలియన్ పీపుల్ ఎంప్లాయీస్ ఉన్నారంట.
సో ఇది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ సెకండ్ వాయిల్ అంటే రెండో పాత్ర కుమ్మరించబడినప్పుడు సముద్రం అంతా కూడా ఒక డెడ్ మ్యాన్ రక్తం లాగా అయిపోతుందంట. అంటే దాంట్లో ఉండే జీవులన్నీ చనిపోతాయంట. చనిపోయినప్పుడు ఏమవుతుంది? ఫిషింగ్ అనే ఫుడ్ ఉండదు. అంటే చేపలతో వచ్చే భోజనం మనకు అంటే సముద్రం మీద ఆధారపడి తినే భోజనం మనకు ఉండదు. అంటే మనకు ఏం డ్రై ఫిష్ ఉండదు, ఏమేం ఫిషెస్ ఉన్నాయి మనకు, షార్క్ ఉండదు, తర్వాత ఏమేమో దొరకవు అవన్నీ కదా. ఆంధ్ర సైడ్ వెళ్తే ఇంకా చాలా చేపలు దొరుకుతుంటాయి, ఎన్నో రకాల చేపలు దొరుకుతుంటాయి, కాబట్టి అవన్నీ కూడా ఉండవు. తర్వాత 1 బిలియన్ జాబ్స్ ఉండవు. అంటే అప్పుడు 2002లో, ఇప్పటికీ చాలా పెరిగినాయి. సో అబౌట్ 2 బిలియన్ ఆర్ 4 బిలియన్ జాబ్స్ అనుకుందాం ప్రస్తుతం. సో ఇన్ని జాబ్స్ పోతాయి అన్నమాట. అంటే కేవలం సముద్రం మీద దేవుడు వేసే దాంట్లో ఒక కారణం ఉంది. ఆ పాత్ర కుమ్మరించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఎందుకంటే కంప్లీట్ ఈ లాస్ట్ ప్లేగ్స్ ఏవైతే ఉన్నాయో, చివరి పాత్రలు ఏవైతే కుమ్మరించడం జరుగుతుందో, ఒకటి జనుల మీద, ఫస్ట్ నంబర్ 1 ఏం జరిగింది? జనుల మీద ఏం జరిగింది? బాయిల్స్ వచ్చేసినాయి. అంటే ప్రతి మనిషి మీద బాయిల్స్ వచ్చేసినాయి. తర్వాత జీవరాశులు, అంటే మనిషికి భోజనం చేయలేడనమాట. ఓకే, అది చాలా భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. కాబట్టి భూమి అంతటా కూడా, మరి సముద్రం అంతా కూడా, మరి దాంట్లో ఉండే జీవరాశులు అన్నీ చనిపోతాయి. ఎందుకంటే ఈ సెకండ్ ఏంజల్ కూడా మరి ట్రంపెట్ బ్లో చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది, మనం జస్ట్ ఒకటి కంపారిజన్. ఎందుకంటే ఈ సెకండ్ వాయిల్ పోర్ చేయడానికి సెకండ్ ట్రంపెట్ బ్లో చేసినప్పుడు ఏం జరిగిందంటే, అదే రెవల్యూషన్ 8:8లో చూడండి. రెవల్యూషన్ 8:8, ప్రత్యక్షత గ్రంథం 8:8లో ఆల్రెడీ ఇది జరిగింది. ఆల్రెడీ ఆ బూర ఊదినప్పుడు సముద్రం మీద ఏం జరిగింది అనేది మనం ఆల్రెడీ కొద్దిగా జరిగింది, ఒక నష్టం అనేది జరిగింది. తర్వాత ఈ పాత్ర కుమ్మరించిన తర్వాత మిగతా నష్టం జరిగింది. అంటే కంప్లీట్ నాశనం అనమాట 7 years లోపలనే. 8 చాప్టర్ 8 verseలో చూద్దాం. మరియు రెండవ దూత ధ్వనినివ్వగా అగ్నితో మండుచున్న ఒక గొప్ప పర్వతము వంటిది సముద్రంలో పారవేయబడెను. మరియు సముద్రం యొక్క 3వ భాగము రక్తమయమాయెను. ఓకే, అండ్ ద సెకండ్ ఏంజల్ సౌండెడ్ అండ్ యాజ్ ఇట్ వేర్ great mountain burning with fire was cast into the sea, and the third part of the sea became blood, and the third part of the creatures which were in the sea and had life died, and third part of the ships were destroyed. ఏంటంటే చదవండి 9వ వచనం. మరియు సముద్రములలో బ్రతికియున్న జీవులలోని 3వ భాగము చనిపోయాను, మరియు ఓడలలో 3వ భాగం నశించెను. ఓడలో 3వ భాగము ఆల్రెడీ నశించిపోయింది. ఎప్పుడు? సెకండ్ ట్రంపెట్ బ్లో చేసినప్పుడు. ఈ సెకండ్ ట్రంపెట్ బ్లో చేసినప్పుడు ఇదే సముద్రం మీద థర్డ్ పార్ట్ లివింగ్ క్రీచర్స్ అండ్ థర్డ్ పార్ట్ షిప్స్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది, అంటే నాశనం చేయడం జరిగింది 3వ భాగం. సో ఆల్రెడీ 7 years ట్రిబులేషన్ పీరియడ్ లోపల సెకండ్ ట్రంపెట్ బ్లో చేసినప్పుడు సముద్రం మీద 3వ భాగము అన్నీ చనిపోయినాయి, నష్టమైంది. తర్వాత ఇప్పుడు సెకండ్ డిస్ట్రక్షన్ అనమాట. అదే సముద్రం మీద మొత్తం కంప్లీట్ మిగతా రిమైనింగ్ లివింగ్ క్రీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చనిపోయినాయి. అంటే మనిషికి ఏ ఆధారం లేదనమాట. ఓకే, సరే, చాలా భయంకరమైన పరిస్థితి అది నిజంగా వాస్తవంగా జరుగుతుంది. అది జరుగుతుందా, ఎలా ఉంటుంది అంటే, మరి నేను పోయిన వారం కూడా చెప్పినాను కదా, బిఫోర్ లాస్ట్ వీక్, ఇప్పుడు కరోనా వైరస్ నిజంగా ఉందా లేదా, అప్పుడు కూడా అలాగే జరుగుతుంది, నిజంగా వాస్తవంగా జరుగుతుంది అది. కాబట్టి చాలా భయంకరమైన దినాలు వస్తున్నాయి. మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరి నిజంగా మనం ఆశీర్వదింపబడిన వారం, ఎందుకంటే ఈ విషయాలను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. తర్వాత 4th verse చదుదాం. ఓకే, సో అది సెకండ్ వాయిల్. తర్వాత 4th verse చదుదాం. మరియు 3వ దూత తన చిన్న బుడ్డిని నదుల మీదను మరియు జల ఊటల మీద కుమ్మరించగా అవి రక్తమయమాయను. సో ఇక్కడ మనం నెక్స్ట్ దేవుడు మరలా ఏం చేసినాడు, మరి ఒకటి సముద్రం మీద 2వ పాత్ర, 3వ పాత్ర దేని మీద అంట? నదుల మీద, రివర్స్. సో నదులు అనగానే మనకు అర్థం కావాలి, ఏం అర్థం కావాలి మనకు? నదులు అనగానే, రివర్స్ అనగానే ఏం అర్థం కావాలి?
డ్రింకింగ్ వాటర్, అగ్రికల్చర్. సో ఇవన్నీ మనకు దాని మీద డిపెండ్ అవుతాం మనిషి కదా. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే మనకు తాగడానికి నీళ్ళు దొరకాలి. సిటీకి ఇటువైపు నుంచి కృష్ణా వాటర్ వస్తుంది, ఇటువైపు నుంచి గోదావరి వాటర్ వస్తుంది, రెండు సైడ్లు వస్తున్నాయి. అంటే కదా మనం ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి చూస్తే కృష్ణా వాటర్, ఇటువైపు నుంచి గోదావరి వాటర్. ఎందుకంటే హైదరాబాద్ సిటీకి వాటర్ లేదు కాబట్టి నదుల నుంచి మరి కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొని దాన్ని మన దగ్గర తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే దేవుడంట ఆ నదుల మీద తన పాత్రను కుమ్మరిస్తాడంట. అంటే నదులంటే మనుషులు తాగడానికి నీళ్ళు ఉండవు. అక్కడ ఏం జరిగింది చూద్దాం. నదుల మీద పడవేసినప్పుడు ఏమైందంట? మరియు మూడవ దూత తన చిన్న బుడ్డిని నదుల మీదను మరియు జల ఊటల మీద కుమ్మరించగా అవి రక్తమాయను. సో రెండు విషయాలు ఉన్నాయి. మనుషులు అనుకుంటారు, ఏమనుకుంటారంటే బయట నది నీళ్ళు పాడైపోతే మాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మాకు బోర్లు ఉన్నాయి కదా. బయట మంజీరా వాటర్ బాగాలేదంటే మాకు ఏముంది, బోర్ ఉంది, బోర్ బాగుంటుంది, మాకు బోర్ వాటర్ మంచిగా ఉంటుంది, సో దానికి మేము ఆరో ప్లాంట్ పెట్టుకుంటాము, మా వాటర్ మంచిగా అవుతుందని. సో అక్కడ బైబిల్ ఏముంది? రివర్స్ అండ్ ఫౌంటైన్స్. ఫౌంటైన్స్ ఎక్కడ ఉంటాయి? భూమి లోపల ఉంటాయి. అంటే దేవుడు అంట కేవలం నదులనే కాదు, ఆ జల ఊటలను కూడా ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? రక్తం చేస్తాడు. చదవండి. రక్తం అయిపోతుందంట. సో ఇక్కడ అండ్ ద థర్డ్ ఏంజల్ poured out his vial upon the rivers and fountains of waters and they become blood. అదే ఇది ఒకసారి దేవుడు చేసినాడు ఒక నది మీద. ఏ నది మీద? నైల్ రివర్ మీద చేసినాడు. సో ఇక్కడ ఐగుప్తు దేశంలో ఆ నైల్ అనే నది మీద దేవుడు ఆ రక్తమయం చేసినాడు, ఆ నీటిని రక్తంగా చేసేసినాడు. చేసినప్పుడు ఏమైంది? అక్కడ ఆ నదిలో ఉండే చేపలు చనిపోయినాయి, వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు. అది జరిగిందా అంటే జరిగింది, ఖచ్చితంగా జరిగింది. సో ఇప్పుడు దేవుడు అంట ఆ విధంగా నదుల మీద చేస్తాడంట. ఓకే, చిన్న మన జస్ట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనుకుందాం. ఏంటంటే మన ఇండియాలో ఎన్ని రివర్స్ ఉన్నాయి? హౌ మెనీ రివర్స్ ఇన్ ఇండియా? మేజర్ రివర్స్. టీచర్స్ ఎవరైనా ఉన్నారా? ఎన్ని రివర్స్ ఉన్నాయి? 7 or 9 కదా. ఇండస్ వ్యాలీ రివర్, తర్వాత ఇండస్ రివర్, బ్రహ్మపుత్ర రివర్, తర్వాత గంగా, యమున, తుంగభద్ర. బ్రహ్మపుత్ర చెప్పేసిన, తుంగభద్ర వేరే, అది డ్యామ్ అది. ఓకే, సరస్వతి లేదు. ఓకే, సో ఇక్కడ కృష్ణ ఇటు సైడ్ వస్తుంది మనకు వాటర్. ఓకే, సో ఇంకొకటి ఉంది, మర్చిపోయినాయండి. ఓకే, సో 4-5 రివర్స్ ఉన్నాయి. ఓకే, దాదాపు 7 రివర్స్ ఉన్నాయి, 7 or 9 రివర్స్ ఉన్నాయి కదా. గంగా రివర్ చాలా దూరం నుంచి వస్తుంది, మనకు నార్త్ నుంచి వస్తుంది, సౌత్ దాకా వెళ్తుంది అనమాట. అంటే ఆ సముద్రంలో కలుస్తుంది. సో ప్రతి నదులు కదా, భూమి మీద ఎన్నైతే రివర్స్ ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు రక్తంగా మార్చేస్తాడంట. నీటిని రక్తంగా మార్చేస్తాడంట. మార్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మరి మనుషులకు తాగడానికి నీళ్ళు ఉండవు, అగ్రికల్చర్ అనేది మొత్తం కంప్లీట్ పోతుంది కదా. మన తెలంగాణలో వాటర్ లేదు, మనకు నదులు అసలు లేనే లేవు. పక్క దానిలో నుంచి నదులను తీసుకొచ్చుకుంటున్నాం వాటర్ని. సో ఆ టైంలో ఈ మిషన్స్ అన్నీ కూడా జీరో అయిపోతాయి. కాబట్టి సో దేవుడు కంప్లీట్గా ఏం చేస్తున్నాడంటే ఈ భూమి మీద మనిషి చేసిన వాటన్నిటినీ జీరో చేసేస్తాడు అనమాట. అంటే అన్నిటినీ దేవుడు నాశనం చేస్తాడు. కాబట్టి ఆ విధంగా నదులన్నిటి మీద దేవుడు తన కోపమును కుమ్మరిస్తాడంట. సో ఆ విధంగా ఇది ఆల్రెడీ జరిగింది. సెకండ్ వాయిల్ జరిగినప్పుడు, తర్వాత సముద్రం మీద, థర్డ్ వాయిల్ నదుల మీద. సో థర్డ్ ట్రంపెట్ కూడా సేమ్ ఇదే పరిస్థితి జరిగింది. థర్డ్ ట్రంపెట్లో కూడా 8th chapter 11th verse చూద్దాం. 8th chapter 11th verse ఆల్రెడీ నదులు కొన్ని డిస్ట్రాయ్ అయిపోయినాయి. 8వ అధ్యాయం 11వ వచనంలో ఆల్రెడీ నదులు పాడైపోయినాయి. ఎందుకంటే 11వ వచనం చదుదాం. మరియు ఆ నక్షత్రము 10 నుంచి చదవండి, 10, 11. మరియు మూడవ దూత ధ్వనినివ్వగా అక్కడ పరలోకం నుండి దీపము వలె
మండుచున్న ఒక గొప్ప నక్షత్రము పడెను, మరియు అది నదుల యొక్కయు మరియు నీటి ఊటల యొక్క 3వ భాగముపై పడెను. మరియు ఆ నక్షత్రము మాచిపత్రి అని పేరుతో పిలువబడెను. మరియు నీటి యొక్క 3వ భాగము చేదుగా ఆయను. మరియు అవి చేదుగా చేయబడినందున ఆ నీటిని బట్టి మనుషులు అనేకులు చనిపోయిరి. సో అండ్ ద నేమ్ ఆఫ్ ద స్టార్ ఈస్ కాల్డ్ ది వర్మ్వుడ్, ఎందుకంటే చేదు అనమాట. ది థర్డ్ పార్ట్ ఆఫ్ ది వాటర్స్ బికమ్ వర్మ్వుడ్. 3వ భాగం నదులు అన్నీ కూడా భూమి మీద ఉండేటివి చేదుమయమైపోయినాయంట. అండ్ మెనీ మెన్ డైడ్ ఆఫ్ ద వాటర్స్. ఆ నీటిని బట్టి మరి అనేకులు చనిపోయినారు. బికాస్ దే వర్ మేడ్ బిటర్, చేదుగా అయిపోయినా, అంటే మనుషులు తాగి చనిపోయినారు. సో 3వ భాగం మనుషులు ఆల్రెడీ చనిపోయినారు ట్రిబులేషన్ పీరియడ్ లోపల. థర్డ్ ట్రంపెట్ బ్లో చేసినప్పుడు 3వ భాగం మనుషులు చనిపోయినారు. ఇప్పుడు థర్డ్ వాయిల్ పోర్ చేసినప్పుడు మరి మొత్తం నదులన్నీ పాడైపోయినాయి, అంటే రక్తమయం అయిపోయింది అన్నమాట. అంటే మనిషి బ్రతకలేడు ఇంకా. మరి మనిషి ఎలా బ్రతుకుతాడు, ఏం తాగుతాడు కదా, ఏ విధంగా బ్రతకగలుగుతాడు అనేది చూస్తున్నాం. ఎందుకంటే మరి యేసుప్రభు అంటాడు కదా, నేనే జీవపు ఊటను. అంటే యేసుప్రభుని నమ్మని వారు అందరూ కూడా ఆ టైంలో మరి భయంకరమైన వేదన అనుభవిస్తారని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు దేవుడు ఈ విధంగా సముద్రం మీద, తర్వాత ఈ నదుల మీద, మరి మనుషుల మీద పుండ్లు ఎందుకు తీసుకొని వస్తున్నాడు? కారణం ఏంటి అంటే మనకు జవాబు దొరుకుతుంది. ఏంటి? వై బ్లడ్? ఓకే, ఎందుకు రక్తం అయిపోయింది? నదులు ఎందుకు రక్తం అయిపోయినాయి? సముద్రం అంతా కూడా ఒక చనిపోయిన వ్యక్తి యొక్క రక్తంలాగా ఎందుకు అయిపోయింది? ఎందుకు రక్తంగా మార్చబడింది? నీటిని, త్రాగే నీళ్లను రక్తంగా ఎందుకు మార్చేస్తున్నాడు దేవుడు? రక్తంలాగా ఎందుకు అయిపోయినాయి? ఆ సముద్రంలో అంతా కూడా చనిపోయిన వ్యక్తి యొక్క రక్తంలాగా ఎందుకు అయిపోయింది? కారణం ఏంటి అంటే మనకు జవాబు ఎక్కడ దొరుకుతుందంటే అక్కడ దొరుకుతుంది. వై ద వాటర్ హెస్ బికమ్ బ్లడ్ ఆర్ ది రివర్స్ ఆర్ బికమ్ ద బ్లడ్? ఎందుకంటే ది ఆన్సర్ ఈజ్ ఇన్ ది 6th verse. అదే 6వ వచనంలో మనం చూస్తాం. ఏలైనగా వారు పరిశుద్ధుల యొక్కయు మరియు ప్రవక్తల రక్తము చిందించినందున నీవు వారి త్రాగుటకు రక్తం నిచ్చి ఉన్నావు. ఎందుకు దేవుడు త్రాగే నీళ్లను రక్తంగా చేసినాడంటే కారణం ఇక్కడ చెప్పినాడు దేవుడు. Why the Lord has turned the rivers into blood? The answer is, for they have shed the blood of saints and prophets, and thou hast given them blood to drink. వాళ్ళకు రక్తమును తాగడానికి ఇచ్చినాడంట. ఫర్ దే ఆర్ వర్ది ఆఫ్ దట్, మరి వారికి దానికి యోగ్యులు. సో ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ దేవుడు మరి చాలా భయంకరంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన కోపమును కుమ్మరించడం. సో ఇక్కడ మనం 5th verse and 6th verse and 7th verse ఈజ్ ఏంజల్స్ రెస్పాన్స్ టువర్డ్స్ గాడ్స్ రాత్. దేవుని యొక్క కోపమునకు మరి దూతలు వారిచ్చే రెస్పాన్స్ ఏంటంటే 5వ వచనం చదుదాం. 5వ వచనం. మరియు ఆ జలముల దూత, ఓ ప్రభువా, నీవే నీతిమంతుడవు, ఉన్నవాడవు, ఉండినవాడవు, మరియు ఉండబోవాడవు, ఎందుకనగా నీవే ఇట్లు తీర్పు తీర్చి ఉన్నావు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ అండ్ ది ఏంజల్ ఆఫ్ ది అండ్ ఐ హర్డ్ ద ఏంజల్ ఆఫ్ ది వాటర్ సే, ఆ జలముల యొక్క దూత చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ ఆ పాత్ర కుమ్మరించిన తర్వాత ఆ దూత అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా నీవు ఉన్నవాడవు, ఉండేవాడవు, ఉండబోవాడవు, కాబట్టి నువ్వు చేయనది న్యాయమైన తీర్పు అంటాడు. అది దూత యొక్క రెస్పాన్స్ అన్నమాట దానికి. ఎందుకంటే మరి మనుషులను దేవుడు ఎంత భయంకరంగా తన కోపం కుమ్మరించినాడంటే, మరి నదులను పాడు చేసినాడు, నదులలో ఉండే ఊటలు, భూమి క్రింద ఉండే ఊటలను కూడా దేవుడు రక్తమయం చేసినాడంట. అంటే భూమి మీద ఎక్కడ కూడా నదులలో నీళ్ళు అనేది ఉండదు, నీళ్ళు అనే మాట కనబడదు. సో అంత భయంకరంగా దేవుడు చేస్తాడంటే చేస్తాడు కదా. చాలామంది అంటారు, ఏమంటారంటే దేవుడు చాలా ప్రేమమయుడు అండి, దేవుడు ఎవరిని నరకానికి పంపించాడండి, దేవుడు ఎవరిని శిక్షించాడండి అని చెప్పేది భయంకరమైన అబద్ధం. అది అటువంటి బోధలలో పడిపోకండి. చాలామంది అటువంటి నెమ్మదిగా చెప్పే బోధలు చాలా ఉన్నాయి, అంటే మనుషులను మభ్యపెట్టే బోధలు చాలా ఉన్నాయి.
అది భయంకరమైన దుర్బోధ. అది మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత ఏం చేస్తుందంటే పాపమును శిక్షిస్తుంది. పరిశుద్ధత పాపము కలిసి ఉండలేవు. కాబట్టి దేవుడు పాపమును శిక్షిస్తాడు. మరి ఆ వ్యక్తి యేసు ప్రభుని ఈ దినమును నమ్మకుంటే మరి దేవుని యొక్క ఉగ్రత క్రిందకి నువ్వు వస్తావు. కాబట్టి నువ్వు నేడు అనే దినం ఉన్నప్పుడే నువ్వు రక్షింపబడడం అవసరం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ దేవుడు ఎంత ప్రేమమయుడో అంత ఉగ్రుడు కూడా. ఎందుకంటే పాపమును దేవుడు సహించడు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం 5వ వచనంలో ఏంజల్స్ రెస్పాన్స్ టువర్డ్స్ ఈ జడ్జ్మెంట్, తీర్పును బట్టి దూతలు ఇచ్చే ప్రత్యుత్తరం ఏంటంటే, అండ్ ఐ హర్డ్ ది ఏంజల్ ఆఫ్ ది వాటర్ సే thou art righteous, నీవు నీతిమంతుడవు. సో దేవుడు ఒక్కడే నీతిమంతుడు. రైచస్, thou art righteous, నీవొక్కడవే నీతిమంతుడవు. సో దేవుడు ఒక్కడే నీతిమంతుడని మనం చూస్తాం. thou art righteous, ఓ లార్డ్ విచ్ ఆర్ట్, మూడు మాటలు ఉన్నాయి. విచ్ ఆర్ట్, వాస్ట్, ఇంకా షల్ బి. హూ ఇస్ దిస్? ఎవరిది? ఉన్నవాడవు, ఉండువాడవు, ఉండేవాడవు. ఎవరిది? యేసు ప్రభు, జీసస్ క్రైస్ట్. రెవల్యూషన్ 1:8, ప్రత్యక్షత గ్రంథం 1:8 చదువుదాం. 1:8, నేనే అల్ఫాను మరియు ఒమేగాను ఆదియు మరియు అంతమై ఉన్నాను, ఉంటిని, ఉన్నాను మరియు ఉండబోవు సర్వశక్తిమంతుడనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ I am Alpha and Omega, the beginning and the ending, saith the Lord, which is, అంటే which art, and which was అక్కడ, and which is to come, రానున్నవాడు, ఆల్మైటీ, సర్వశక్తిమంతుడు. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ ది ఆల్మైటీ గాడ్. యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడైన దేవుడు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఆయన రైచస్, నీతి. ఎందుకు ఇక్కడ నీతి అనే మాట రాయబడింది? వై ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ రైచస్, thou art righteous, నీతిమంతుడు ఎందుకు రాయబడిందంటే, బికాస్ ఆఫ్ జడ్జ్మెంట్. ఆయన ఒక తీర్పుని బట్టి, బికాస్ ఆఫ్ హిస్ జడ్జ్మెంట్. ఆయన తీర్పు న్యాయవంతమైన తీర్పు, రైచియస్ జడ్జ్మెంట్. ఆయన తీర్పు న్యాయవంతమైన తీర్పు అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఒక దూత చెప్పినాడంట. ఆ దూత ఏం చెప్పినాడంటే, thou art righteous, O Lord, which art and wast and shall be, because thou hast judged thus. నువ్వు ఆ విధంగా తీర్పు తీర్చినావు. సో దేవుడు ఇక్కడ ఆ పాత్రలు కుమ్మరిస్తున్నప్పుడు మనమేమనుకుంటామంటే, అరే దేవుడు ఎందుకు ఇట్లా చేయాలి అని కదా. మనుషులు అనుకుంటారు దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడని. కానీ ఆయన తీర్పు న్యాయవంతమైన తీర్పు. హిస్ జడ్జ్మెంట్ ఈజ్ రైచియస్ జడ్జ్మెంట్. హూ ఈజ్ సేయింగ్ దిస్? ది ఏంజల్ ఈజ్ సేయింగ్. ఎక్కడ దూత అంటున్నాడు అనమాట, దేవుడు తన తీర్పును కుమ్మరించేది న్యాయవంతమైన తీర్పు, రైచియస్, నీతివంతమైన తీర్పు అనమాట. అది దాంట్లో ఏ భేదము లేదనమాట, ఎటువంటి మరి పక్షపాతం లేదు. సో గాడ్స్ జడ్జ్మెంట్ ఈజ్ రైచియస్ జడ్జ్మెంట్. సో ఎందుకంటే బికాస్ thou hast judged thus, ఆ విధంగా నువ్వు తీర్పు తీర్చినావంట. సో 6th verse, for they have shed the blood of saints and prophets, and thou hast given them blood to drink, for they are worthy. ఆ దూత ఏమంటున్నాడంటే, వారు, ఫర్ దే అంటే వారు, ఎవరు వారు? జనులు, భూమి మీద ఉండేవారు అనమాట. మనం మీకు ఒక మాట తలంస్తే, పాపం అక్కడుండే మనుషులు, 7 ఏళ్ల శ్రమకాలం పీరియడ్లో ఉండే మనుషులు. మరి ఇక్కడ మనం జస్ట్ ఒక ఇమాజినరీ లైన్ వేసుకుంటే, సృష్టి ఆరంభము, సృష్టి అంతము. ఓకే, సృష్టి ఆరంభం నుండి
యేసు ప్రభు తర్వాత ఇప్పుడు మనం ఉన్నది చర్చ్ ఏజ్. తర్వాత చర్చ్ ఎత్తబడిన తర్వాత 7 years ట్రిబులేషన్ పీరియడ్. ఇక్కడ ఉండే జనులు అంటున్నారనమాట, అంటే వారు ఏంటంటే అక్కడ మళ్ళీ ఒకసారి చదవండి. ఏలయనగా ఫర్ దే హ్యావ్ షెడ్ ద బ్లడ్ ఆఫ్ సెయింట్స్. వారు పరిశుద్ధులు మరియు ప్రవక్తల యొక్క రక్తమును చిందించినారు. పాపం వీళ్ళు చిందించినారా? పరిశుద్ధులు ప్రవక్తలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మొదట చిందింపబడిన రక్తము ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే, మరి బ్యాక్ మనం ఇక్కడ నుండి వెళ్తే దాదాపు 6000 years ఆఫ్ హిస్టరీ లోపల, 6000 సంవత్సరాల యొక్క చరిత్ర లోపల ఆబేలు నుండి కదా, ఆబేలు మొదట తన రక్తం చిందించబడింది. ఎందుకంటే కయ్యను ఆబేలుని చంపేసినాడు కదా. ఆబేలు యొక్క రక్తము నేల నుండి మొరబెట్టుకుంటుందంట దేవునికి. సో ఇక్కడ నుండి అంటే దాని అర్థం ఏంటి? ఆబేలు అనగానే మనకి ఇక్కడ ఏబేలు అంటే ఇక్కడ కయ్యను, అంటే కయ్యను దగ్గర నుండి ఈ టైంలో ఉండే వారికి ఎంతమంది అయితే ఈ పరిశుద్ధులు తర్వాత ప్రవక్తల యొక్క రక్తం చిందించినారో దాని యొక్క ప్రతీకారం, రివెంజ్ అన్నమాట. సో దేవుడు ఇక్కడ తన కోపమును ఆ విధంగా కుమ్మరిస్తున్నాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆ దూత చెప్పినాడు ఏంటంటే, ఆ పరిశుద్ధుల నుండి ప్రవక్తల వరకు చిందించిన రక్తము యొక్క ప్రతీకారం అక్కడ జరుగుతుందంట. ఎక్కడుంది? ఫర్ thou hast given them blood to drink, for they are worthy. మరి వారు యోగ్యులంట, ఎందుకంటే వారు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మరి చాలామంది రక్తమును చిందించినారంట. పరిశుద్ధులు తర్వాత ప్రవక్తల యొక్క రక్తమును చిందించినారు. తర్వాత 7వ వచనం చదవండి. ఒక దూత అంటుంటే ఇంకొక దూత వచ్చినాడు. ఎక్కడి నుండి వచ్చినాడు? 7వ వచనం చదవండి. మరియు బలిపీఠంలో నుండి వేరొకడు, సర్వశక్తిమంతుడమైన ప్రభువా, ప్రభు అయిన దేవా, అలాగుననే నీ తీర్పులు సత్యవంతమైనవి మరియు నీతిమంతమైనవై ఉన్నవి అని చెప్పుట నేను వింటిని. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఇంగ్లీష్లోకి వెళ్ళి మనం గమనిస్తే, అండ్ ఐ హర్డ్ అనదర్ అవుట్ ఆఫ్ ది ఆల్టర్ సే, ఇంకొక దూత ఆ బలిపీఠం నుండి ఇంకొక దూత వచ్చి చెప్పినాడంట. ఏమన్నాడంట? సర్వశక్తిమంతుడవైన ప్రభు అయిన దేవా. ఈవెన్ సో అంటే అవును అన్నమాట. అవును అంటే దీని అర్థం ఏంటి? ఏమేన్ అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఇంకొక దూత అండ్ అనదర్ అవుట్ ఆఫ్ ది ఆల్టర్ సే ఈవెన్ సో అంటే ఏమేన్ అన్నారనమాట, అవును అన్నారనమాట. ఇంకొక దూత కూడా ఆ మాట, మొదటి దూత చెప్తున్న మాటకు సెకండ్ దూత ఇస్తున్న రెస్పాన్స్ అనమాట. ఏంటి? ఏమేన్ అంటున్నాడు అనమాట. ఈవెన్ సో లార్డ్ గాడ్ ఆల్మైటీ, ట్రూ అండ్ రైచస్ ఆర్ దై జడ్జ్మెంట్స్. ఆయన తీర్పులు ఎటువంటివంట? సత్యమైనవి, తర్వాత నీతివంతమైనవి. సో దేవుని యొక్క తీర్పు సత్యమైనవి, తర్వాత ట్రూ. ఆయన తీర్పు సత్యమైంది, తర్వాత నీతివంతమైంది ఆయన తీర్పు అని ఈ దూత, రెండో దూత కూడా చెప్తున్నాడంట. సో ఎందుకంటే మనం ఈ మాట చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న లెసన్ మనం చూసుకొని, ఒక 2 minutes లెసన్ చూసుకొని ముగించుకుందాం. ఏంటంటే దేవుడు ఆబేలు నుండి ఈ సమయం వరకు ఎంతమంది అయితే పరిశుద్ధులు ప్రవక్తల యొక్క రక్తం చిందించినాడో వారికి ప్రతీకారంగా దేవుడు వారికి ఏమి ఇచ్చినాడు? రక్తం తాగడానికి ఇచ్చినాడు. అంటే వారి మీద తీర్పు తీర్చినాడు అనమాట, వారిని భయంకరంగా శిక్షించినాడు. సో ఇక్కడ మనకు ఒక పాఠం ఏంటంటే, మన జీవితంలో మరి మనము కొన్నిసార్లు మనకు ఎవరైనా తప్పిదం చేస్తుంటే, మన పక్షాన ఎవరైనా వ్యతిరేకంగా చేస్తే మనం వారి మీద ప్రతీకారం తీర్చుకుంటాం. అవునా? వెంటనే ఎవరైనా ఏమన్నా అంటే మనం దానికి ప్రతీకారం తీర్చుకుంటాము. సో ఇక్కడ ఒక పాఠం ఏంటంటే,
దేవుడు ఈ ఆబేలు యొక్క రక్తము యొక్క ప్రతీకారము 6000 సంవత్సరాలు ఆగినాడు. అంటే ప్రతీకారం తీర్చేది దేవుడే. సో నువ్వు ఎవరం కూడా మనం ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరం లేదు. రివెంజ్ అంటాం కదా, రివెంజ్ అనేది మనం ఒకరి మీద రివెంజ్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక 4 వచనాలు చదువుకొని ముగించుకుందాం. రోమా 2వ అధ్యాయము మొదటి 6 వచనాలు, కేవలం వచనాలు చదువుకొని ముగించుకుందాం. ఒక 4 వచనాలు, చాలా ఇంపార్టెంట్ వర్సెస్ ఇవి. సెకండ్ చాప్టర్, రోమన్ సెకండ్ చాప్టర్ 1 to 6, జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్. రోమన్ సెకండ్ చాప్టర్ 1 to 6. కనుకనే తీర్పు తీర్చు ఓ మనుషుడా, నీవెవడివైనను సరే నీవు సాకులేని వాడవై ఉన్నావు. ఏలైనగా నీవు వేరొక దానిని దేనిలోనైతే తీర్పు తీర్చుచున్నావో దానిలో నిన్ను నీవే ఖండించుకొనుచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చువాడవైన నీవు అదే సంగతులను చేయుచున్నావు. కానీ ఇట్టి వాటిని చేయు వారికి వ్యతిరేకముగా దేవుని తీర్పు సత్యము చొప్పున ఉన్నదని మేము నిశ్చయతను కలిగి ఉన్నాము. బట్ వీఆర్ ష్యూర్ దట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ అకార్డింగ్ టు ట్రూత్. సత్యము అంతమంది అగేన్స్ట్ దెమ్ విచ్ కమిట్ సచ్ థింగ్స్. 3వ వచనం చదవండి. ఓ మనుష్యుడా, ఇట్టి వాటిని చేయు వారిని నీవు తీర్పు తీర్చుచు నీవును వాటినే చేయుచు దేవుని తీర్పును తప్పించుకోగలవని తలంచుచున్నావా? సో దట్ thou shall escape the judgment of God. నువ్వు దేవుని తీర్పును తప్పించుకుంటావా? తప్పించుకోలేము ఎవరం కూడా. కాబట్టి ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దు అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత 4th verse. లేక నిన్ను మారు మనస్సుకు నడిపించు దేవుని మంచితనమును ఎరగక నీవు ఆయన మంచితనం యొక్క ఐశ్వర్యములను, సహనమును మరియు దీర్ఘశాంతమును నిరాకరించుచున్నావా? 5వ వచనం కూడా. కానీ నీ కఠినత్వము మరియు పశ్చాత్తాపపడని హృదయమును బట్టి దేవుని నీతికరమైన తీర్పు బయలుపరచబడు ఉగ్రత దినమునకు వ్యతిరేకముగా నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. సో ఇక్కడ మనం చూస్తున్నాం 5th verse లో, బట్ ఆఫ్టర్ దై హార్డ్నెస్, గమనించండి, దై హార్డ్నెస్ గట్టితనము బట్టి, అండ్ ఇంపెనిటెంట్ హార్ట్ అంటే పశ్చాత్తాపపడని హృదయము, ట్రెజరస్ట్ అప్ అంటూ దై సెల్ఫ్ రాత్. నిన్ను నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు అంట? నీ హృదయం యొక్క కఠినతను బట్టి దేవుని ఉగ్రతను నీ మీద సంపాదించుకుంటున్నావు. దై సెల్ఫ్ రాత్ అగేన్స్ట్ ద డే ఆఫ్ రాత్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ ద రైచియస్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క న్యాయవంతమైన తీర్పు దినం వరకు నువ్వు దేవుడు ఆ విధంగా నీ మీద కుమ్మరిస్తాడంట. ఎందుకంటే ఇంకొక వచనం చదువుకుందాము. జాన్స్ గాస్పెల్ 5th chapter 38th verse లో, 30వ వచనంలో యేసు ప్రభు చెప్తాడు దేవుని యొక్క ఆయన తీర్పు తీర్చేది ఏ విధంగా ఉంటుందో. 5th chapter verse 30. I can of mine own self do nothing. As I hear, I judge, and my judgment is just. నా తీర్పు ఎటువంటిది? న్యాయవంతమైన తీర్పు. Because I seek not mine own will, but the will of the Father which hath sent me. సో దేవుని యొక్క యేసు ప్రభు యొక్క తీర్పు ఏ విధంగా ఉంటుందంట? న్యాయవంతమైన తీర్పు. ఇంకొక వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, డ్యూటరానమీ 32nd chapter. చాలా మంచి అధ్యాయం, వచనం ఇది, 40 నుంచి 43వ వచనం వరకు. డ్యూటరానమీ 32nd chapter, 32వ అధ్యాయము. డ్యూటరానమీ 32nd chapter 40 నుంచి 43. ఏలయనగా నేను నా చేతిని ఆకాశము తట్టు ఎత్తి నేను నిరంతరము జీవించుచున్నవాడనని సెలవిచ్చేదను. ఓకే, నేను చదువుతాను చూడండి. ఫర్ ఐ లిఫ్ట్ అప్ మై హ్యాండ్ టు హెవెన్ అండ్ సే ఐ లివ్ ఫర్ ఎవర్. ఇఫ్ ఐ వెట్ మై గ్లిటరింగ్ sword and mine hand take hold on judgment, I will render vengeance to mine enemies and will reward them that hate me. I will make mine arrows drunk with blood, and my sword shall devour flesh, and that with the blood of the slain and of the captives, and from the beginning of revenges upon the enemy. From the beginning, ఆరంభం నుండి శత్రువు మీద దేవుని యొక్క కోపం ఉంటుందట. Rejoice, O ye nations, with his people, for he will avenge the blood of his saints.
తన పరిశుద్ధుల యొక్క రక్తము గురించి ప్రతీకారం తీర్చుకుంటాడు. 43 వచనం కదా, 43. ఓ జనములారా, ఆయన ప్రజలతో ఆనందించుడి. ఏలయనగా ఆయన తన సేవకుల రక్తము ఎడల పగ తీర్చి తన విరోధులకు ప్రతీకారము చెల్లించి తన దేశమునకు తన ప్రజలకు కనికరవంతుడై ఉన్నాడు. సో ఇక్కడ మనం చూసినాం, తన శత్రువులకు, తన ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న వారి మీద ప్రతీకారం తీర్చుకుంటాడంట. కాబట్టి మనం ప్రతీకారం తీర్చుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అది దేవుని పని. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఈ యొక్క పాఠం ద్వారా మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు తన యొక్క ప్రతీకారం తీర్చుకునే సమయము రాబోతుంది. ఎందుకు ఆ నీటిని రక్తంగా మార్చినాడంటే, దేవుడు తన ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఎందుకంటే వారందరూ కూడా పరిశుద్ధులు మరి ప్రవక్తల యొక్క రక్తమును చిందించినారు. కాబట్టి మరి దేవుడు వారికి ఆ 3వ పాత్ర కుమ్మరించినప్పుడు నదులు రక్తమయమైపోయినాయంట. నదులే కాదు, ఊటలు కూడా, అంటే ఫౌంటైన్స్ కూడా, నీటిలో ఉండే ఊటలు కూడా రక్తం, అంటే భూమి లోపల ఉండే ఊటలు అవి కూడా రక్తమయమైపోయినాయంట. అంటే దేవుని యొక్క కోపం, ఎందుకంటే ఆయన బిడ్డలను చంపిన వారి మీద దేవుడు తీసుకునే ప్రతీకారం. కాబట్టి ప్రతీకారం తీసుకునేది మనది కాదు, దేవుందే. కాబట్టి మనం సంఘంలో ఒకరి మీద ఒకరం ప్రతీకారం తీసుకోవడం కాదు, కీడుకు ప్రతి కీడు చేయడం కాదు. సో అందుకే బైబిల్లో దేవుడు మనకు నేర్పించినాడు, కీడుకు మేలు చేయాలి, ప్రతీకారము దానికి కీడు చేయడం కాదు. అందుకే మనకు కృప ఏంటంటే, వాట్ ఈస్ గ్రేస్? గ్రేస్ ఇస్ సంథింగ్ వీఆర్ రిసీవింగ్ విచ్ వీ డోంట్ డిజర్వ్ కదా. మనం ఏదైతే అర్హత లేదో దాన్ని మనం పొందడమే కృప. అంటే మనం పరలోకానికి అర్హులం కాదు, కానీ మనం పొందేది కేవలం ఆయన కృప ద్వారా పొందుతున్నాం. వాట్ ఈస్ మర్సీ? కనికరం ఏంటి? రిసీవింగ్ సంథింగ్ వి డిజర్వ్ బట్ వీఆర్ నాట్, వీ వోంట్ రిసీవ్ ఇట్. అంటే మనము ఏంటంటే రిసీవింగ్ ఏమంటాం అది, ఫర్గాట్, మర్చిపోయినా. మర్సీ అంటే వి ఆల్ డిజర్వ్ హెల్. మనం అందరం కూడా నరకానికి పాత్రులం, కానీ నరకానికి పోకుండా దేవుడు మనను కరుణించి మనల్ని రక్షించినాడు. సో అక్కడ కనికరం అనేది వస్తుందన్నమాట. వి ఆల్ డిజర్వ్ హెల్, బట్ బికాస్ ఆఫ్ హిస్ మర్సీ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు హెల్. సో వాట్ ఈస్ జస్టిస్? వాట్ ఈస్ జస్టిస్? So grace is receiving something which we don't receive, and mercy is something which we deserve but we are not receiving it. But what is justice? అదే అంటే దాని అర్థం ఏంటి? we receive exactly what we do. మనం ఏదైతే చేస్తున్నామో దానికి ప్రతిఫలం పొందుతాం. అదే జడ్జ్మెంట్ అనమాట. ఏది విత్తుతావో అదే కోస్తావు, అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి దేవుడు మనకు సాయం చేయను గాక. అనౌన్స్మెంట్స్ గమనించండి. మనకు బుధవారం సాయంకాలం యథావిధిగా ప్రార్థన కూడిక ఉంటుంది. తర్వాత ఆదివారం ఉదయం